కోలాట కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని కోలాటం నేర్పించే గురువులకు నెలకు 10,000 రూపాయల వేతనాలు అందించాలని శ్రీ అన్నమయ్య కళామండలి రాష్ట్ర కార్యదర్శి మహేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కాంబాలపల్లి గ్రామంలో శ్రీ అన్నమయ్య కళామండలి జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య ఇంటిని పునర్నిర్మించి కోలాట కళాకారులను హరినామ సంకీర్తనలో కోలాట కళాకారులను అనుమతించాలని కోరారు. రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలలో భజన, కోలాట బృందాల ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని శ్రీ అన్నమయ్య కళామండలి సభ్యులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా అన్నమయ్య కళామండలి మహబూబాబాద్ జిల్లా కమిటీలో తిరుపతిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గతంలో కూల్చివేయబడిన అన్నమయ్య ఇల్లును, అదేవిధంగా అన్నమయ్య విగ్రహాన్ని, హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా భజన మరియు కోలాటం నేర్పించే గురువులకు ప్రతి నెల 10,000 రూపాయల వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మండలి కమిటీ సభ్యులు మరియు టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి పెద్దగా తెలియజేసింది ఏమన్నా భజన మరియు కోలాట అనుమతించాలని కోరుతున్నాం. కళాకారులకు తగిన న్యాయం చేసి భక్తి ప్రతిపాదించాలని కోరుతున్నాం.